Hello students, welcome to Padmavati Degree College, Nasanapeta. I'm Madhavi, English faculty. Today I'm going to tell you about telephone antiquity. So telephone antiquity అన్నది ఫిఫ్త్ యూనిట్లో సాఫ్ట్ స్కిల్స్లో మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంది కదా, కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, అందులోని ఫిఫ్త్ యూనిట్లో సాఫ్ట్ స్కిల్స్లోని మనకి లాస్ట్ టాపిక్. సో టెలిఫోన్ antiquity అంటే ఏంటి, దాన్ని వాట్ ఈస్ టెలిఫోన్ antiquity అని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. బై ద వే వీ ఆల్రెడీ నో వాట్ ఈస్ టెలిఫోన్ మీన్స్ ఫోన్, ద టూల్ ఎవ్రీ వన్ హ్యాస్ టుడే. అందరి చేతిలో ఇప్పుడు ఈజీగా మారిపోయిన ఒక టూల్ అది టెలిఫోన్ అన్నది, టెలిఫోన్ ఆర్ ఫోన్ ఆర్ మొబైల్ ఎనీథింగ్. సో ఫోన్ antiquity అన్నది మర్యాద, రెస్పెక్ట్, హౌ వన్ షుడ్ స్పీక్ ఇన్ ఫోన్లో మనం ఎలాగా మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడాలి, ఎటువంటి మర్యాదగా, ఎటువంటి రూల్స్ యూస్ చేస్తూ మన కాన్వర్జేషన్ అన్నది ఉండాలి, ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి పీపుల్ తోటి అని తెలుసుకునేదే ఈ టెలిఫోన్ antiquity. అండ్ ఈ రోజుల్లో అందరికీ కూడా బేసిక్గా అందరి చేతుల్లో కూడా ఫోన్ అన్నది కంపల్సరీ అయిపోయింది. బట్ మెనీ ఆఫ్ us doesn't know how to communicate with others, how we have to follow the rules, what are the rules that we have to follow, or how many rules are there. Many of us don't know what are the rules and how we have to converse with the people. Today I'm going to explain some of the rules, some of the don'ts, and some of the do's and don'ts, what we have to follow while conversing with people. And in the business purpose, it's very compulsory and very important to follow those rules. And following with that rules, we have to communicate with others through phone, or it's important to know the rules not only for business purpose but also for personally. Everyone should follow the basic ethics while using the telephone. So let us go into the topic. Let me first tell you about the definition of the telephone etiquette. Definition means what is the telephone antiquity. So phone antiquity is the way you use manners to represent yourself and your business to customers via telephone communication. Yes, I already told you that in business purpose it is very important to follow telephone etiquette. So ఈ టెలిఫోన్ antiquity అంటే ఏంటంటే హౌ వీఆర్ యూజింగ్ ఆర్ మేనర్స్. ఒక మేనర్గా మనం మాట్లాడాలంటే మర్యాదగా ఎలా నువ్వు రీప్రజెంట్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ కాల్ చేసినా, ఒక పర్సనల్ కాల్ చేసినా, ఎవరికైనా ఫోన్ చేసేటప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ కంపల్సరీ. ఫస్ట్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు నువ్వు ఏంటి, ఎందుకు చేసావు అన్నది మనము చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎవరికైనా ఫోన్ చేస్తే ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐఎమ్ సో అండ్ సో. సో అలా ఇంట్రడ్యూస్ చేసుకొని నీ కస్టమర్స్తో నువ్వు డీల్ చేసుకొని, అది కూడా ఫోన్ ద్వారా డీల్ చేసుకున్న దాన్ని ఫోన్ ఎటిక్వెటీ అని అంటున్నాం. ఇందులో మనకి ఏటేటి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దిస్ ఇన్క్లూడ్స్ ద వే యూ గ్రీట్ ఏ కస్టమర్. ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు గ్రీట్ యువర్ కస్టమర్. గ్రీటింగ్ మీన్స్ బై ద ఫోన్ చేసిన వెంటనే, ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు greet, like saying good morning or hello. The first thing you'll say hello. After that you have to greet them like good morning sir or good afternoon sir. In that way you have to greet. Your body language means ఇక్కడ ఫోన్ కదా, మన బాడీ లాంగ్వేజ్ కనిపించదు కదా అనేమి ఉండదు. ఎవ్రీ వన్ కెన్ రికగ్నైజ్ ద బాడీ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ మాట్లాడుతూ ఎవరితోనో అవతల వాళ్ళతోటి ఆవలింతలు తీసుకుంటూ కానీ, లేదంటే పడుకొని మాట్లాడితే కానీ దే కెన్ రికగ్నైజ్. అంటే అందులో మన ఇంట్రెస్ట్ అనేది తెలిసిపోతుంది. మన బాడీ లాంగ్వేజ్, మన పోస్చర్ కరెక్ట్గా ఉన్నట్లయితే ద వే ఆఫ్ టాకింగ్ విల్ ఆల్సో కమ్ డిఫరెంట్లీ. లేదు మన పోస్చర్ కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ, లేదా లేజీనెస్తో కానీ మాట్లాడుతున్నట్లయితే ఈజీగా దే కెన్ రికగ్నైజ్ హౌ అవర్ బాడీ లాంగ్వేజ్ ఈస్. Tone of voice means our tone of voice should be in normal, not very loud or not very low. ఒక నార్మల్గా మన టోన్ ఆఫ్ వాయిస్ని, మన వాయిస్ రేంజ్ని మనం మామూలుగా ఉండాలి, నార్మల్గా ఉండాలి. వర్డ్ చాయిస్ మీన్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద వర్డ్స్
You have to select the words which are very important. You should not use any abnormal words. You have to use very normal words. Listening skills. In the listening skills, I already told you about how listening skills is very important, how it is useful. Yes, listening skills are very important. If you listen carefully, then you can understand the content and you can also give reply to them. If they ask any questions or there any inquiries, you can easily solve them by understanding. And how you close a call, it's very important. Closing a call is really very important. మీరు మాట్లాడిందంతా మంచిగా మాట్లాడేశారు, బట్ ఆఫ్టర్ అట్ ద లాస్ట్ మీరు వెంటనే అవతల వాళ్ళు ఫోన్ పెట్టకముందే మీరు ఫోన్ పెట్టేసిన అది అమర్యాదతో ఉంటుంది. అలాగే మనం ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా లాస్ట్ ఎండింగ్ యూ హ్యావ్ టు ఎండ్ ద కాల్ బై సేయింగ్ థ్యాంక్ యూ మ్యామ్ ఆర్ థ్యాంక్ యూ సార్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు end or you have to close a call by greeting. So why it's important? What are the importance of telephone etiquette? Having good phone etiquette plays a large part in maintaining a strong connection with your customer. Yes, ఒక బిజినెస్ కాల్ చేసినట్లయితే కనుక నీ మర్యాదగా నువ్వు మాట్లాడినైతే అవతల వాళ్ళు కూడా నువ్వు మర్యాదగా మాట్లాడినట్లయితేనే అవతల వాళ్ళు కూడా నువ్వు చెప్పేది వింటారు. చెప్పేది వినడానికి నీ కస్టమర్స్ రియాక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఎప్పుడైనా వాళ్ళకి అవసరం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తావు, ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక కస్టమర్తో మాట్లాడుతున్నావు. అదర్ ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్ కానీ ఇంకేదైనా అదర్ దాన్ దాట్ నువ్వు మాట్లాడావు. If your conversation or if your communication is good with that customer may feel positive. అతను పాజిటివ్గా ఫీల్ అయితేనే అగైన్ దే క్యాన్ కాల్ బ్యాక్. వాళ్ళు కాల్ బ్యాక్ చేసేటట్టుగా నీ మాటలు ఉండాలి. అట్ ద good phone etiquette can separate you from the rest of the market and encourage customers to call back once more. Yes, once more. దే కెన్ కాల్ బ్యాక్ యూ వన్స్ మోర్. అది నేను చెప్పినట్లయితే టెలిఫోన్ యాంటిక్విటీ ద్వారా యూ క్యాన్ డీల్ ద కస్టమర్ త్రూ ఫోన్ అండ్ దే క్యాన్ ఇంప్రెస్ దెమ్ అండ్ దే విల్ మేక్ యూ కాల్. దెన్ దే విల్ మేక్ call back. They can call back you. And let me go to do's and don'ts. What are the rules that we have to follow by using a phone or a telephone or a mobile phone? What are the do's and don'ts? Do not take too long to pick up a call. It's very important that you should not take too long. That means if the customer is calling you, you have to pick the phone within 2 or 3 rings. You should not make them wait. ఫ్రంట్ లైన్ వర్కర్స్ మీకు తెలిసే ఉంటుంది. ఎనీ ఆఫీస్ దే ఆర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. దే డ్యూటీ ఈజ్ టు పిక్ ద కాల్స్. అన్ని కంపెనీస్లో కూడా మనకి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఫ్రంట్ ఆఫీస్లో ఉండే వర్కర్స్, లైక్ రిసెప్షనిస్ట్ ఇలా అంటూ ఉంటారు కదా. వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఏం చేస్తూ ఉంటారు? దే వర్క్ ఈజ్ టు pick up the phone or they have to give replies to they have to answer the calls and they have to answer the questions what the customer is asking. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా ఒక హాస్పిటల్కి కానీ ఏదైనా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నప్పుడైనా కానీ మన రిసెప్షన్కి కాల్ చేస్తాం. కాల్ చేసి వీ విల్ ఎంక్వైర్ హౌ వెన్ ద డాక్టర్ విల్ అరైవ్ అండ్ వాట్ టైమ్ వీ కెన్ గెట్ అన్ అపాయింట్మెంట్. ఇవన్నీ కూడా మనం ఫ్రంట్ లైన్ వర్కర్స్కి కాల్ చేసి మాట్లాడతాం. అట్ ద సేమ్ వే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి కాల్ చేసి మాట్లాడినప్పుడు కూడా మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ లాస్ట్ వరకు పిక్ చేయకుండా ఉంటే మనకి కోపం వస్తుంది. అట్ ద సేమ్ వే కస్టమర్కి కూడా మనము ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీ హ్యావ్ టు పిక్ ద కాల్ వితిన్ 2-3 rings. When you are at a meeting, make sure to put your mobile in silent mode. Yes, మనం ఎప్పుడైనా ఫోన్ ఒక మీటింగ్ అటెండ్ అయినా లేదంటే క్లాస్లో మనం మెయిన్ స్టూడెంట్స్ వచ్చేటప్పుడు సడన్గా ఫోన్ రింగ్ అయితే ఏమవుతుంది? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు పుట్ ద ఫోన్ ఇన్ సైలెంట్ మోడ్ వెన్ యూ ఆర్ ఇన్ ఏ మీటింగ్. Do not give missed calls. It may irritate the other person. Yes, you should not give missed calls.
ఎవరైనా మిస్డ్ కాల్స్ ఇవ్వడమే అలవాటు అనుకో. ఇఫ్ యూ వాంట్ టు కన్వే అన్ ఇంపార్టెంట్ మెసేజ్ ఆల్సో దే మే నాట్ టేక్ ఇట్ సీరియస్, బికాస్ ఇది మిస్డ్ కాల్ ఇవ్వడం అలవాటే అన్నట్టు దే కెన్ టేక్ ఇట్ ఈజీలీ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ we should not give missed calls. Once a while it's okay, but it should not be like అదే అలవాటుగా అన్నట్టుగా ఉండకూడదు. ఇఫ్ యూ మిస్ ద కాల్ మేక్ ష్యూర్ యూ గివ్ ఏ కాల్ బ్యాక్. ఎప్పుడైనా మనం ఒక మీటింగ్లో అటెండ్ అయినా లేదంటే ఏదైనా బిజీ వర్క్లో ఉండి ఎవరైనా కాల్ చేసినప్పుడు మనము ఆ కాల్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మనం అది గుర్తుపెట్టుకొని వెంటనే కాల్ బ్యాక్ చేయాలి. మేబీ అదర్ పర్సన్ ఏదైనా సీరియస్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఇట్స్ మేబీ అన్ ఎమర్జెన్సీ లేదా అవసరం ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు కాల్ బ్యాక్. Be sure that you are talking to the right person. Reconfirm by asking the name of the person, company or mentioning the number. సో మనం ఎవరికైనా ఫోన్ చేసినట్లయితే మనం ఎవరికైతే ఫోన్ చేసామో వాళ్ళ కాదా అని చెప్పేసి ఆ వ్యక్తి కరెక్ట్ పర్సన్కి మనం ఫోన్ చేసామా లేదని మనం ఎంక్వైరీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఫ్రెండ్స్ ఫోన్లో అయితే నెంబర్ ఫీడ్ అయి ఉంటుంది, అలా కాకుండా ఎవరికైనా ఒక హాస్పిటల్కి కానీ లేదైనా ఒక కస్టమర్ నెంబర్కి కానీ ఎవరికైనా కాల్ చేసినట్లయితే వీ హ్యావ్ టు కన్ఫర్మ్ వెదర్ ద పర్సన్ ఈస్ ద రైట్ పర్సన్ ఆర్ నాట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ రాంగ్ నెంబర్ సే దట్ యు ఆర్ సారీ, డు నాట్ జస్ట్ డిస్కనెక్ట్. సో నువ్వు ఎవరికైనా ఫోన్ చేస్తావు, అవతల పర్సన్ రాంగ్ నెంబర్ అయి ఉండొచ్చు. సో రాంగ్ నెంబర్ అని చెప్పగానే వెంటనే డిస్కనెక్ట్ చేయకుండా సారీ ఫర్ ద రాంగ్ డయల్ అని చెప్పేసి వీ హ్యావ్ టు సే సారీ. అది గుడ్ మేనర్స్. If you get a wrong call, politely say that they have probably get the wrong person. సో అదేవిధంగా ఎలా అయితే అవతల వాళ్ళకి నువ్వు రాంగ్ నెంబర్కి ఫోన్ చేసావో ఎప్పుడైనా నీకు రాంగ్ కాల్ వచ్చినట్లయితే మీకు ఎప్పుడైనా రాంగ్ కాల్ వచ్చినట్లయితే మీరు ఆ ఫోన్ రాంగ్ కాల్ అని చెప్పిన ఇది నా కాల్ కాదు అని చెప్పేసి డిస్కనెక్ట్ చేయకుండా మీరు చెప్పాలి, లేదు నేను సో అండ్ సో పర్సన్ అని చెప్పకపోయినా పర్లేదు, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ మీరు చేసిన కాల్ రాంగ్, నేనైతే కాదు మీరు అనుకుంటున్న పర్సన్ అని చెప్పి రాంగ్ పర్సన్ అని చెప్పి డిస్కనెక్ట్ చేయండి. డోంట్ షౌట్ ఇన్ టు ద మొబైల్ ఎస్పెషలీ వెన్ యూ ఆర్ ఇన్ ఎ పబ్లిక్ ప్లేస్. ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్లో ఉండేటప్పుడు గట్టిగా అరవడం చాలా మందిని చూస్తాం మనము. ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్లో ఉన్నా ప్రైవేట్ ప్లేస్లో ఉన్నా అది అదొక హ్యాబిట్ లాగా ఫోన్ ఉంటే ఇంకా డైరెక్ట్గా రీచ్ అయిపోతుంది, ఫోనే అవసరం లేదు, అంత గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. సో అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఫోన్లో మనం నెమ్మదిగా మాట్లాడినా వినిపిస్తుంది కనుక ఇట్స్ ఎ గుడ్ మేనేజ్ టు స్పీక్ ఇన్ ఏ లో వాయిస్. ఎప్పుడైనా సరే కొంచెం నెమ్మదిగా మాట్లాడితే మంచిది. ద టోన్ ఆఫ్ అవర్ వాయిస్ షుడ్ బి ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ఫుల్. సో ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా కొంచెం నేను వాళ్ళకి హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి తప్ప చిరాగ్గా మనకి వేరే పని వల్ల వచ్చే ఇబ్బందిని వాళ్ళ మీద చూపించడం అనేది చేయకూడదు. వెన్ యూ ఆర్ conversing with someone, excuse yourself if you have to take the call. ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు ఏదో మీ ఫ్రెండ్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంకెవరితో అయినా లేదా ఒక బిజినెస్ మీటింగ్లో కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒకవేళ కాల్ అటెంప్ట్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు ఆస్క్ ఎక్స్క్యూజ్ మీ అని అడిగి ఆ తర్వాత ఫోన్ని మీరు లిఫ్ట్ చేయాలి. Always end your conversation with a thank you. Yes, ending a conversation is important. Closing a phone. So closing a phone call ఎలా ఉంటుంది, థ్యాంక్ యూ అని చెప్పి ఎండ్ చేయాలి. ఇఫ్ దే ఆర్ నెట్వర్క్ ఇష్యూస్ డీల్ విత్ దెమ్ పేషెంట్లీ. ఏదైనా నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నప్పుడు చాలా చిరాకు పడుతుంటారు చాలామంది, వినిపించట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది, వెంటనే కట్ చేసేయడం ఇలాగా చేస్తూ ఉంటారు. అలా కట్ చేయకుండా కొంచెం ఓపికతోటి ఆ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా కానీ కొంచెం ఓపికతోటి వాళ్ళని డీల్ చేయడానికి చూడండి. లైక్ వీలైతే అప్పుడే మాట్లాడడం, లేదు అంటే సో ఐల్ కాల్ యూ బ్యాక్ అని చెప్పేసి వీ హ్యావ్ టు ఎండ్. Do not get irritated. It may give a negative impression of you on the speaker. సో నెగిటివ్ ఇంప్రెషన్ మనకి కలిగించే అవకాశం ఉంది. ఆస్కింగ్ ఫర్ రిపిటీషన్స్. సో నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, అవతల వాళ్ళు చెప్పేది నాకు మధ్యలో వినిపించట్లేదు. సో ఎలా మనము అది మనకు అర్థం కాలేదని రిపిటీషన్కి ఎలా అడుగుతాం, లైక్ ఎక్స్క్యూజ్ మీ అంటే నాకు వినిపించట్లేదు, ఆర్ కమ్ అగైన్, ఆర్ లేదంటే మళ్ళీ చెప్పండి. పార్డన్ మీ అంటే నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి. సారీ
సో మనం బేసిక్గా యూస్ చేస్తాం సారీ అని చెప్పేసి. అంటే నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అనడానికి సారీ, ఎక్స్క్యూజ్ మీ, పార్డన్ మీ అని చెప్పేసి మనము ఈజీగా ఇలాంటి రిపిటేషన్ వర్డ్స్తో మనము అడగొచ్చు. డు నాట్ యూస్ స్లాంగ్ ఆర్ బజ్ వర్డ్స్. సో స్లాంగ్ అన్నది మనం బాగా స్లాంగ్ అంటే మనకి అందరికీ కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది, ఒక ఓన్ లోకల్ స్లాంగ్ ఉంటుంది. ఆ స్లాంగ్ అన్నది మనం యూస్ చేయకూడదు. ఆస్క్ బిఫోర్ యూ పుట్ పీపుల్ ఆన్ హోల్డ్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఏ కాల్. సో మనము ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పని పడి అరే ఇంకెవరైనా ఫోన్ చేస్తున్నట్లయితే మనం వాళ్ళని హోల్డ్లో పెట్టాలంటే, హోల్డ్లో పెట్టడం అంటే అందరికీ తెలుసు, అంటే కాసేపు వాళ్ళని వెయిట్ చేయించడం. అలా వెయిట్ చేయించాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు ఆస్క్ పర్మిషన్. సో మీకు హోల్డ్లో పెడుతున్నాను ముందుగా చెప్పాలి మనము. అండ్ ట్రాన్స్ఫరింగ్ ఏ కాల్. సో నీ కాల్ ఇంకెవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా లేదా ఫోన్ హోల్డ్లో పెట్టాలనుకున్నా సరే వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్. లైక్ పర్మిషన్ మీన్స్ యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. So these are the rules and these are the do's and don'ts that we have to do while communicating with people through telephone. Thank you.